హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో మనకి చాలా రకాల అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ప్రతి సంవత్సరం మనకు యూట్యూబ్లో ఏదో ఒక కొత్త రకమైన అప్డేట్స్ అయితే వస్తుంది. మీ ఛానల్ కనుక పర్మనెంట్గా ఉండాలంటే ఖచ్చితంగా మీ ప్రమేయం అయితే ఉంటే మీ ఛానల్లో యూట్యూబ్లో ఎన్ని అప్డేట్స్ వచ్చినా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంటే మీ ప్రమేయం అంటే మీ ఫేస్తో వీడియోస్ చేయండి. నేను కూడా ఈ రోజు నుంచి ఫేస్తో వీడియో చేద్దాం అనుకున్నాను. మరి మనం ఫేస్తో వీడియో చేసేటప్పుడే కొంచెం భయం, కాకపోతే ఏదో ట్రై చేశాను. మీరు కూడా అయితే ట్రై చేయండి. మనం ఫేస్తో మన ఓన్ వాయిస్ ఇచ్చి వీడియోస్ చేస్తే మనకు యూట్యూబ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. యూట్యూబ్ ఎన్నో రకాల అప్డేట్ తీసుకొచ్చినా కానీ మీరు కనుక ఫేస్తో వీడియో చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నాకు కూడా ఫేస్తో వీడియో చేయాలంటే కొంచెం భయం, కాకపోతే ఏదో ట్రై చేస్తున్నాను. మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇక్కడ నుంచి మనం ఫేస్తో వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. మీరు కూడా ఫేస్తో వీడియోస్ చేయాలంటే ఒక మంచి మొబైల్ ఉంటే సరిపోతుంది. మీ దగ్గర ఎటువంటి కెమెరాస్ అయితే అవసరం లేదు. ఒక మంచి మొబైల్ ఉంటే చాలు. ఆ మొబైల్తో మీరైతే వీడియోస్ అయితే షూట్ చేయవచ్చు. కాకపోతే మీరు ఒక మంచి మైక్ అయితే తీసుకోండి. అంటే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ రాకుండా అంటే ఒక మంచి అయితే మైక్ తీసుకోండి. మీకు బోయ్ M1 మైక్ అయితే ఉంటుంది, అది మీకు 1000 రూపీస్లో ఉంటుంది. ఇంకా మీరు బడ్జెట్ పెట్టాలంటే 2000 రూపీస్లో ఒక మంచి మైక్ అయితే ఉంటుంది. ఆ మైక్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు బై చేయవచ్చు. ఇంకా మీకు లైటింగ్ కోసం మీకు మీ ఇంట్లో ఒక లైటింగ్ ఉంటే సరిపోతుంది. లేకపోతే మీరు ఒక రింగ్ లైట్ అయితే తీసుకోండి. అంటే మొబైల్ స్టాండ్, దానికి ఒక రింగ్ లైట్ వస్తుంది. అది కావాలంటే మీరైతే తీసుకోవచ్చు. దాని యొక్క లింక్ కూడా మీకు తక్కువ ధరలో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా వాటి యొక్క లింక్స్ ఉంటాయి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయినా వాటి ద్వారా మీరైతే బై చేయవచ్చు. మీ దగ్గర ఒక మంచి ట్రైపాడ్ ఉంటే చాలు. ఆ ట్రైపాడ్ ద్వారా మీరైతే మీ వీడియోస్ని షూట్ చేయవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్లో అది స్టాండ్ పెట్టి మీరు దానికి మొబైల్ని హోల్డ్ చేసి మీరైతే వీడియోస్ చేయవచ్చు. ఇంకా మీరు మీ దగ్గర మైకు, అదేవిధంగా మొబైల్ స్టాండ్, ఈ 3 ఉంటే చాలు. రింగ్ లైట్ అంటే మీకు లైటింగ్ కోసం ఈ 3 మీ దగ్గర ఉంటే చాలు. మీరైతే మంచిగా వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు. మీరు మొబైల్లో స్టార్టింగ్ చేసే వాళ్ళు అయితే మీ మొబైల్లో కైన్ మాస్టర్ ఉంటుంది ఎడిటింగ్ కోసం. అదేవిధంగా క్యాప్ కట్ ఉంటుంది, VN ఉంటుంది. మీకు వాటి యొక్క లింక్స్ కావాలంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి, మీకైతే లింక్ ఇస్తాను. మీరు స్టార్టింగ్ చేసే వాళ్ళైతే మీకు కైన్ మాస్టర్ అయితే బాగా యూజ్ అవుతుంది. మీకు కైన్ మాస్టర్ కానీ, క్యాప్ కట్ కానీ, VN కానీ వీటిలో ఎడిట్ చేయాలంటే మీకు ఆ 3 యొక్క లింక్స్ మీకు వితౌట్ వాటర్ మార్క్ నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎటువంటి వాటర్ మార్క్ అయితే రాదు. క్యాప్ కట్లో కానీ వాటర్ మార్క్ రాదు, కైన్ మాస్టర్లో కూడా వాటర్ మార్క్ రాదు. చాలా మంది వీడియోస్ క్రియేట్ చేసినప్పుడు కైన్ మాస్టర్లో మీకైతే వాటర్ మార్క్ వస్తుంది. నాకు కనుక మీరు మెసేజ్ చేసినట్టయితే మీకు వితౌట్ వాటర్ మార్క్ నేనైతే లింక్ అయితే ఫ్రీగా ఇస్తాను. మీకు ఎటువంటి రూపాయి అయితే తీసుకుని మీకు ఫ్రీగా కైన్ మాస్టర్ లింక్ కావాలన్నా, క్యాప్ కట్ లింక్ కావాలన్నా, మీకు ఏ లింక్ కావాలంటే ఆ లింక్ నేను ఫ్రీగా ఇస్తాను. ఇంకా మీకు సౌండ్ ఎఫెక్ట్స్ కావాలన్నా, అదేవిధంగా మీకు వీడియో మెటీరియల్ స్టఫ్ కావాలన్నా, ఏది కావాలని మీరు నన్ను అడగని నేనైతే మీకు ఇస్తాను. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ తెలుగు టెక్ నవీన్ 9 అని ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు బయోలో అన్ని రకాల యాప్స్ ఉంటాయి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మెటీరియల్స్ ఉంటాయి, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫ్రీ యాప్స్ ఉంటాయి. మీరు ఏది కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ తెలుగు టెక్ నవీన్ సెర్చ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. అక్కడ మీకు బయోలో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని రకాల యాప్స్ అయితే లభిస్తాయి. అదేవిధంగా సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు అన్ని బండిల్ ఉంటుంది. మీకు వీడియో ఎడిటింగ్ ప్యాక్ ఉంటుంది. అదేవిధంగా వీడియో సౌండ్ ఎఫెక్ట్స్ ప్యాక్ అయితే ఉంటుంది. అవన్నీ మీరు అక్కడ నుంచి ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేనైతే పోస్ట్ చేశాను. అక్కడ నుంచి అయినా మీరు ఫ్రీగా అయితే వాటిని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ ప్యాక్స్ని వాటిని కూడా మీరైతే ఫ్రీగా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒక మంచి ఎడిటింగ్ చేయాలంటే ఖచ్చితంగా కైన్ మాస్టర్ అయితే ఉపయోగించండి, లేకపోతే క్యాప్ కట్ ఉపయోగించి వీటి ద్వారా మీరైతే వీడియోస్ అయితే ఎడిట్ చేయవచ్చు. ఇంకా మీరు బడ్జెట్ పెట్టాలనుకుంటే మంచి ఐఫోన్ అయితే తీసుకోండి. ఐఫోన్ కూడా మీకు చాలా తక్కువ ధరలు అయితే వస్తుంది. మనకు అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ సేల్స్ నడుస్తాయి. ఆ సేల్స్లో మీకు 1 lakh కూడా మీకు 50,000కి వస్తుంది. 1 lakh ఐఫోన్ కూడా మీకు జస్ట్ 50,000కి వస్తుంది. అప్పుడైతే మీరు పర్చేజ్ చేయవచ్చు. ఐఫోన్ పర్చేజ్ చేసి మీరు ఇందులో కనుక వీడియో చేస్తే మీకు హై క్వాలిటీలో వస్తాయి. మీకు ఎటువంటి కెమెరా అవసరం లేదు. మీరు బడ్జెట్ పెట్టగలనుకుంటే మీరు మినిమం 60,000 కనుక పెట్టగలిగితే మంచి ఐఫోన్ అయితే తీసుకోవచ్చు. ఐఫోన్లో మీరు కనుక వీడియో రికార్డింగ్ చేస్తే మీకు సూపర్గా అయితే వస్తుంది. మీకు అప్పుడు మైక్ కూడా అవసరం లేదు. ఐఫోన్లోనే మంచిగా మీరైతే వీడియోస్ రికార్డ్ చేయవచ్చు. ఐఫోన్ కూడా తక్కువ ధరలకు వచ్చినప్పుడు మనమైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయవచ్చు. ఇంకా మీరు ఇంట్లో షూట్ చేస్తుంటే మీరు ఒక గ్రీన్ మ్యాట్ అయితే తీసుకోండి. గ్రీన్ మ్యాట్ కనుక తీసుకుంటే మీరు అందులో వీడియోస్ అయితే షూట్ చేయండి. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ని రకరకాలుగా చేంజ్ చేయొచ్చు. గ్రీన్ మ్యాట్ మనకు వెనకాల గ్రీన్ మ్యాట్ కనుక పెట్టుకుంటే మీరు వీడియోస్ని రకరకాలుగా అయితే చేంజ్ చేయవచ్చు. అంటే మీరు ఏదైనా వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ వెనక వచ్చేలా మీరైతే వీడియోస్ అయితే డిజైన్ చేయవచ్చు. గ్రీన్ మ్యాట్ అయితే కంపల్సరీ. ఆ గ్రీన్ మ్యాట్ తక్కువ ధరలో ఉంటాయి. మనకు బడ్జెట్ మినిమం 300లో అయితే మంచి గ్రీన్ మ్యాట్ అయితే వస్తుంది. ఆ గ్రీన్ మ్యాట్ని అయితే మీరు ఉపయోగించి మీరైతే వీడియో చేయొచ్చు. గ్రీన్ మ్యాట్ అనే కదా, బ్లూ మ్యాట్ ఉన్నా మీకైతే సరిపోతుంది. మీరు వీడియో అంతా చేసిన తర్వాత మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు కావాల్సింది థంబ్నెయిల్ డిజైనింగ్.
తమ్నైల్ డిజైనింగ్ చేయాలంటే మనకు రకరకాల యాప్స్ అయితే ఉన్నాయి మొబైల్లో. మీకు ఎక్కువగా యూజ్ చేసేది పిక్సెల్ ల్యాబ్ అయితే యూజ్ చేస్తాను నేను. మీరు క్యాన్వా కానీ పిక్సెల్ ల్యాబ్ కానీ ఇంకా వీటిని అయితే ఉపయోగించవచ్చు. మీకు పిక్సెల్ ల్యాబ్లో బ్యాక్గ్రౌండ్ మెటీరియల్స్, తమ్నైల్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మెటీరియల్స్ అన్నీ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకుని జస్ట్ మీరు ఆ బ్యాక్గ్రౌండ్స్ని పెట్టి మీరు ఫాంట్స్ని చేంజ్ చేస్తే చాలు మీకైతే మంచి తమ్నైల్ అయితే డిజైన్ అవుతుంది. అదేవిధంగా మీకు పిక్సెల్ ల్యాబ్ ప్రో వర్షన్ యాప్ అయితే నా దగ్గర అయితే ఉంది. ఆ యాప్ కావాలని మీకు కామెంట్ అయితే చేయండి. ఆ యాప్ను కూడా మీకైతే ఫ్రీగా ఇస్తాను. తమ్నైల్ డిజైన్ చేయడానికి పిక్సెల్ ల్యాబ్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు స్టార్టింగ్ వాళ్ళు కాబట్టి పిక్సెల్ ల్యాబ్. అదే ఇంకా మీరు అప్డేట్ అయితే మీరు ఇంకా ఫోటోషాప్ వాటిలో అయితే చేయవచ్చు. మీకు దగ్గర ల్యాప్టాప్ ఉంటే, మంచి ల్యాప్టాప్ ఉంటే ఫోటోషాప్ వాటిలో మీరైతే డిజైన్ చేయవచ్చు. మీరు కనుక ఎడ్యుకేషన్ వీల్ చేసే వాళ్ళైతే మీకు స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. స్క్రీన్ రికార్డింగ్ కావాలంటే మన మొబైల్లో డిఫాల్ట్గా స్క్రీన్ రికార్డింగ్ అయితే ఉంటుంది. ఆ స్క్రీన్ రికార్డింగ్ ఉపయోగించి మీరైతే వీడియోస్ అయితే షూట్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు వీడియో చెప్తున్నాం కదా, ఇప్పుడు నేను ఏదైనా యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఆ యాప్ని పక్కన డిస్ప్లేలో చూపించే విధంగా మీరైతే స్క్రీన్ రికార్డింగ్ చేసి మీరు చూపించవచ్చు. అలా చూపిస్తే కనుక ఆడియన్స్ చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. మీరు వాయిస్లో కనుక నాయిస్ తీసేయాలంటే మనకు అడాసిటీ అని ఉంటుంది, ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి. లెక్సిస్ ఆడియో ఎడిటర్, ఈ విధంగా వాటిని ఉపయోగించి మీరు కనుక నాయిస్ కనుక ఎక్కువ కనుక వస్తే ఈ యాప్స్ని ఉపయోగించి మీరు నాయిస్ అయితే తీసేయవచ్చు. అంటే ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా నాయిస్ వచ్చిందంటే మీరు మైక్ యూజ్ చేయలేదనుకో, మైక్ యూజ్ చేయకపోతే ఈ లెక్సిస్ ఆడియో ఎడిటర్ని ఉపయోగించి మీరైతే నాయిస్ అయితే క్లియర్ చేయవచ్చు. ఇలాంటి టూల్స్ని అయితే ఉపయోగించండి. అప్పుడు మీ వీడియో చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే మీరు యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళైతే వైటీ స్టూడియోలో చూసుకోండి. ప్రతిరోజు మీరు కామెంట్స్, అదేవిధంగా వ్యూస్, వాచ్ టైం చెక్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మీకు ట్యాగ్స్ అయితే రాకపోతే మీకు ట్యూబ్ బడ్డీ కానీ వీడియోకి కానీ యాప్స్ అయితే ఉంటాయి. వాటి ద్వారా మీరు ట్యాగ్స్ని కానీ ఈ విధంగా వేస్తే మీకు ఎక్కువగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. అంటే దాంట్లో మీకు హై ర్యాంక్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. ట్యూబ్ బడ్డీని ఉపయోగించి వీడిక్యూ అని ఉంటుంది, సెర్చ్ చేయండి. అది ట్రై చేసినా మీకైతే మంచి హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇస్తుంది. మీ వీడియోకి తగ్గట్టు హ్యాష్ ట్యాగ్స్ అయితే ఉంది. ఆ హ్యాష్ ట్యాగ్ని ఉపయోగించి మీరైతే ఆ హ్యాష్ ట్యాగ్ని తీసి మీ వీడియోలో వేయండి. అప్పుడు మీకు వీడియో అయితే హై ర్యాంక్లో రావడానికి అయితే అవకాశం ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మీరైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. నో కాపీరైట్ మ్యూజిక్స్ ఉంటాయి కొన్ని, కాకపోతే వాటికి మీరు యూజ్ చేస్తే ఖచ్చితంగా మీ వీడియో డిస్క్రిప్షన్లో వాటి గురించి మ్యాటర్ అయితే ఇవ్వాలి. దానికి కొంచెం క్రెడిట్స్ అయితే ఇవ్వాలి. క్రెడిట్స్ ఇస్తే వాళ్ళు మీకు కాపీరైట్ క్లైమ్స్ అయితే ఇవ్వరు. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నో కాపీరైట్ అని ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసి ఎవరో చెప్పారని తీసుకొచ్చి మీ వీడియో కింద వేయమాకండి. అలా చేస్తే మీకు ఖచ్చితంగా కాపీరైట్ క్లైమ్స్ అయితే పడతాయి. ఎవరో చెప్పారో మేము యూజ్ చేసామంటే మీకు ఫ్యూచర్లో అయితే ప్రాబ్లం అవుతాయి. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడకుండా ఉండటమే బెటర్. నాకు తెలిసి అయితే మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వాడకండి. ప్రజెంట్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడితే యూట్యూబ్లో వచ్చే అప్డేట్స్ వల్ల ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడే ఛానల్స్ కూడా పోవడానికి అయితే అవకాశం ఉంది. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అవాయిడ్ చేయండి. చాలా మంది మాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని రీల్స్లో మ్యూజిక్ అయితే వాడుతున్నారు. డైరెక్ట్గా సినిమా మ్యూజిక్ వాడి రీల్స్ అయితే వైరల్ చేసుకుంటున్నారు. అలా మ్యూజిక్ వాడి వీడియోస్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ ఛానల్కి అయితే ప్రాబ్లం అయితే అవుతుంది. మీకు మ్యూజిక్ అయితే ఎటువంటి పరిస్థితులు అయితే వాడకండి. అదేవిధంగా మీ ఛానల్కి ఒక మంచి లోగో క్రియేట్ చేయండి. అదేవిధంగా మీ ఛానల్కి ఒక మంచి బ్యానర్ అయితే క్రియేట్ చేయండి. లోగో బ్యానర్ క్రియేట్ చేయడానికి మంచి టూల్స్ అయితే ఉన్నాయి. మీరు క్యాన్వాలో అయినా డిజైన్ చేయవచ్చు. తర్వాత మీరు ఒక ప్లానింగ్, ఒక స్క్రిప్ట్ అయితే రాసుకోండి. మీరు ముందుగా ఏ వీడియో చేయాలనుకున్నారు, ఈ రోజు నేను ఒక వీడియో చేయాలనుకున్నాను, ఆ వీడియో ఒక స్క్రిప్ట్ మీరు ఒక నోట్స్లో అయితే రాసుకోండి. నోట్స్లో రాసుకుంటే మీకు ఆ స్క్రిప్ట్ను ఉపయోగించి మీరు వీడియో చేస్తే మీకు ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు. వీడియో మధ్యలో మీరు స్క్రిప్ట్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్నారో ఈ విధమైన వాటిని ఉపయోగించి మీరు మంచిగా క్రియేట్ చేయవచ్చు. మీకు ఒక లింక్స్ కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయండి. ఇంకా లేకపోతే మీకు యాప్స్ కావాలంటే టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ జాయిన్ అయ్యి అక్కడ మీరు బయోలో ఉంటాయి, చెక్ చేయండి. అక్కడ నుంచి మీరు వాటిని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.